చెప్పరా చిన్ను. ఒరే నువ్వు వెళ్ళి 3 రోజులు అవుతుందిరా. ఎంత బెంగగా ఉందో తెలుసా? నాకు అంత బెంగగా ఉంది, కానీ ఏం చేస్తాం, నా ఓటు ఇక్కడ కాబట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. అర్థం చేసుకో. అంతేలే, నా చిన్ని కదా. పోరా, నాకన్నా నీకు ఓటింగే ముఖ్యం. అవునే, ఓటే ఎక్కువ. మాట్లాడుకో నాతో. సరే సరే, సారీ మా. క్లైమేట్ ఎంత బాగుందో తెలుసా? నువ్వు పక్కనుంటే ఇంకా బాగుండేది. ఒసే చిన్ని, నన్ను టెంప్ట్ చేయకే, చస్తావు నా చేతిలో చెప్తున్నా. వచ్చాకుంటుంది చూడు నీకు. అదే చెప్పేది, రారా బాబు త్వరగా. సరే, రెడీ అయ్యి స్టార్ట్ అవడమేరా. నేను రెడీ అయ్యి నీ కోసం వెయిట్ చేస్తూ. బా ఆపవే నీ అంకమ్మ. సరే వచ్చేస్తాలే. లవ్ యూ, బాయ్, ఉంటా. ఏ పెట్టుకో, ఆగు ఒక నిమిషం. మళ్ళీ ఏంటి? ఐ లవ్ యూ. బాయ్. సరే, లవ్ యూ టూ, బాయ్. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. చిన్ని. హా బుజ్జి, బయలుదేరావా? బయలుదేరాను. మామ ఇప్పుడే చెప్పారు. నేను ఇప్పుడే సిటీ బయటకు వచ్చాను. 12:31 కల్లా రీచ్ అయిపోతాను. ఓకేనా? ఓకే. నువ్వేం చేస్తున్నావు? వంట చేస్తున్నా. నువ్వు జాగ్రత్త, స్లోగా రా, సరేనా? ఓకేరా, బాయ్. బాయ్. भैया एक चाय. వీడొకడు కరెక్ట్ టైంకి లిఫ్ట్ చేయడు. వా, ఏమిది ఫోన్ ఎత్తదా? ఇదిగో ప్రియాంక, వచ్చేస్తున్నా. అబ్బా నేనే విజయవాడ దానికి వచ్చా. ఇంకెంత తెల్లారిలోపు వస్తా. వద్దు ప్రియాంక, నీకు ఆ పెళ్ళి వద్దు. నేనున్నానుగా. నిజంగా నేను వస్తున్నానువే, నన్ను నమ్మే. నీ మీద ఒట్టే, నీ అమ్మ, నీ అయ్య, నీ అక్క, నీ తమ్ముడు అందరి మీద ఒట్టే వచ్చేస్తున్నానే. ఓ, మీ ఫ్యామిలీ మీద ఒట్లు వద్దా? సరే, నాకు ఒక్క మీద ఒట్టు. వచ్చేస్తున్నానా? విజయవాడలో నేను దిగలేదే, దింపేశారు. లుంగి కట్టుకోవచ్చాను కదా, పక్కన లేడీస్ ఇట్లని దింపేశారు. బా ఎదిగించబాకు, ఉంటా. హలో రే, ఆల్రెడీ మన నలసింహడికి ఫోన్ చేశాను. నిద్రమోవాడు, వాడు ఫోనే ఎత్తలేదు. ఎక్కడ దాయేసి పడుకున్నాడేమో. 1 hour లేట్ వస్తాను, కాస్త మేనేజ్ చెయ్యి. బా కాదురా, ఆల్రెడీ బయలుదేరాను. నువ్వు 1 hour మేనేజ్ చెయ్యి. ఆల్రెడీ హైదరాబాద్ బయలుదేరాను రా, హైవే పైనే ఉన్నా. రేపు మార్నింగ్ వచ్చేస్తాగా. ఒక 1 hour మేనేజ్ చేయి నువ్వు, నాకు చాలు. ఓకేనా? ఒక్కసారి రా ప్లీజ్.
సరేనా? బాయ్. సార్ హైదరాబాదేనా సార్? ప్లీజ్ సార్, నేను కూడా హైదరాబాదే పోవాలి సార్. ప్లీజ్ సార్, లిఫ్ట్ ఇవ్వండి సార్. ఓ పక్కన కూర్చుంటాను సార్, ప్లీజ్ సార్. సరే పద. థ్యాంక్ యూ సార్. అవును, నువ్వేంటి ఇలా లొంగిపోయిన వచ్చేసావు? అంటే హైదరాబాద్లో అర్జెంట్ పని నుండి వచ్చేసాను సార్. ఓ అర్ని, సరే ఎక్కు. ఇంద్రబాబు, అందరికల్లో నా లుంగి మీద పడ్డాయా? భయ్యా కూలర్ ఉంది దీంట్లో. కూలరా? అదే భయ్యా, చల్లగా వేస్తుంటదే. ఏసీయా? ఇదే ఇదే. We are getting a busy tone on this number. Please call later. Busy tone on this number. Please call. We are getting a busy tone on this number. Please call later. చిన్ని, ఫ్లాట్లో నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఫ్లాట్లో ఎవరైనా ఉండవేంటి? చిన్ని, అడిగినందుకు మాత్రం సమాధానం చెప్పు. ఎవరైనా ఉన్నారా? లేదు, నేను ఒకదాన్నే ఉన్నాను. ఆర్ యు ష్యూర్? ష్యూర్ ఏంట్రా? ష్యూర్ ఏంట్రా? 6కి వచ్చాను ఆఫీస్ నుండి. అప్పుడు లాక్ చేసిన డోర్ ఇప్పటి వరకు తెరవలేదు. చూడొకసారి. చూడటం ఏంట్రా? చెప్పింది చెయ్యి. అబ్బా, ఓకే వెయిట్. చూస్తున్నావా? చూస్తున్నా, ఆగు. ఇక్కడ ఎవరు లేరే. నో వన్స్ దేర్ ఎక్సెప్ట్ మీ. ఓకే దెన్, వచ్చేస్తున్నా. అసలు ఏమైంది? నథింగ్. చెప్పరా? నథింగ్ అన్నానా? ఉంటా. ఏ దొంగ, నువ్వే కదా? ఏంటి నేను? నువ్వు కాదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకురా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? నథింగ్. వాట్ హ్యాపెండ్ రా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. నాకు భయం వేస్తుంది. ఏం లేదన్నా, వచ్చేస్తున్నా. ఓకే ఓకే. ఈ లోపు ఎవరైనా వస్తే డోంట్ ఓపెన్ ద డోర్. బట్ భయం వేస్తుంది. డోంట్ వరీ, ఐ విల్ బి దేర్ సూన్. గెట్ బ్యాక్ టు వర్క్. What the f... Yup.
పికప్. బుజ్జి నేను చెప్పే జాగ్రత్తగా విను. రైట్ నౌ డెనిమ్ షార్ట్ అండ్ గ్రే కలర్ టీ షర్ట్ వేసుకున్నావు కదా? లోపల బ్లూ కూడా వేసుకున్నావు. అవును, నీకెలా తెలుసు? రే నువ్వు వచ్చేసావు కదా, నాకు తెలుసు సర్ప్రైజ్ ఇవ్వడానికి. దొంగ చెప్పొచ్చు కదా. నేను చెప్పేది విను. నేను రాలేదు. తలుపు తీయొద్దు. ఇంట్లో ఎవరున్నారు చూడు. పిచ్చి వేషాలు వేయొద్దు. నేను చెప్పాను కదా నాకు భయం వేస్తుందని. వెయిట్ వెయిట్ వెయిట్, నీకు పిక్ పంపుతున్నాను. ఎవరో నేను వెనక తీసి పంపించారు. ఆ పిక్ పంపుతాను చూడు. ఏంటి? హలో, హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హలో, హలో. డోంట్ బి టెన్స్డ్. పోలీసులకు కాల్ చేయి. మీ ఫ్రెండ్స్ కూడా కాల్ చేయి. ఓకేనా? నువ్వు జాగ్రత్త. నేను తొందరగా వచ్చేస్తున్నా. The number you are calling is currently switched off. ప్రియాంక, ఆగు ప్రియాంక, వస్తున్నానా? Sorry, the number you are calling is currently switched off. Please call again later. ఆగవే, వస్తున్నానా? ఎవరు నువ్వు? స్టాప్! నాటకాలు ఆడుతున్నావా? ఎక్కడికి పోతావే? నాటకాలు ఆడుతున్నావా? ఎక్కడికి పోతావే? అయిపోయావా ఈరోజు చేతుల్లో? నాటకాలు ఆడితే చంపేస్తాను. చంపేస్తాను. పడను. అరచిన ఎంత హడావిడి చేసినా ఎవ్వరికీ వినపడదు. చుట్టూ మా వాళ్ళే. జనమనే పదానికి మనం చాలా దూరంలో ఉన్నాం. సో మోసుకొని పడుంటే మంచిది, నీకైనా వాడికైనా. అర్థమైందా?
హలో హలో ఎవర్రా నువ్వు? హలో మాట్లాడరా రే. సూపర్ ఫిగర్ రా. నీ అబ్బా చెత్తనా కొడుక, దాని మీద చెయ్యాల్సింటే నీ పుచ్చలేసిపోద్ది. అసలు ఎవర్రా నువ్వు? మగాడైతే నాతో పెట్టుకోరా, ఆడపిడైతేంట్రా ఆడిన కొడక కుజ్జనాయాలా. నీకేం కావాలరా అసలు? కుత్తే సాలే ఒంటి మీద చేసాడు పుచ్చలేసిపోద్ది చెప్తున్నా. నీ నిజంగా మగాడైతే నాతో పెట్టుకోరా, ఆడపిడతో ఏంట్రా నీ చెత్తనా కొడక. అది నా ప్రాణం అసలే, దానికి ఏం తెలీదు. చెప్తున్నా చెప్పేది విను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే రేపు ఈ టైంకి నీ ఫ్లాట్లో నీ వైఫ్తో బెడ్ మీద హాయిగా పడుకుంటావు. కాదని ఇద్దరిలో ఏ ఒక్కరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కరెక్ట్గా 7 days బ్యాక్ కుకుట్పల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లియరింగ్ లో కొన్ని మాంసం ముక్కలు బయటపడ్డాయి. అది ఎవరిది అని పక్కన పెడితే 1-2 శవాలు దాని ఇంతవరకు తెలియలేదు, కానీ మాకు తెలుసు. ఆయన ఈ పని చేయడానికి మీరే కావాలని మాకు రూల్ ఏం లేదు. మీకులాగే మాకు చాలా మంది టార్గెట్లో ఉన్నారు. ఈ పని చేస్తే మీరు సేఫ్, లేకపోతే మిమ్మల్ని చంపి వేరే వాళ్ళని ఫామ్ లో పెట్టడం మాకు సెల్లో సిమ్ మార్చినంత ఈజీ. అర్థమైందా? మేం చెప్పింది చెయ్యి. యూ హ్యావ్ నో ఆప్షన్. మొత్తం 4 అసైన్మెంట్స్ ఉన్నాయి. 4 కంప్లీట్ చేస్తే యూ అండ్ యువర్ సెక్సీ వైఫ్ ఆర్ ఫ్రీ ఫర్ ఎవర్. అరస్తే పల్లవవు. అర్థమైందా? టైం వేస్ట్ చేయకుండా చెప్పింది చెప్పినట్టు చెయ్యి. హలో 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 బా ఉండు ప్రియాంక. $20 lakhs. హలో 20 lakhs నీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాయి. ఓకే, ఫ్రమ్ నౌ యు ఆర్ అన్ అఫీషియల్ పార్ట్నర్ ఫర్ దిస్ మిషన్. నువ్వు చేయాల్సింది కన్ఫర్మేషన్ కోసం అసైన్మెంట్ స్టార్ట్ అన్న సెల్లుకు మెసేజ్ చేయాలి. అక్కడ నుండి మిషన్ స్టార్ట్ అవ్వడానికి నువ్వు ఒప్పుకున్నట్టే. కమ్ ఆన్ స్టార్ట్. ఓకే ఓకే. నీకు 5 minutes టైం ఇస్తున్నాను. ఓన్లీ 5 minutes. గాట్ ఇట్? సరే. హలో, 2 minutes 13 seconds లేట్. కరెక్ట్గా 3 సార్లు ఆరన్ కొట్టి 5 minutes వెయిట్ చేయి. సరే. డివిడి తీసుకున్నా దొరా.
కూర్చో. పర్లేదు. ఇటివ్వు. ఇట్స్ ఓకే, పర్లేదు. జాగ్రత్త. ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుంటే నువ్వు వచ్చిన దాన్నే వెళ్ళొచ్చు. ఓకే సరే. ఎక్కడున్నావు? హైవే. ఓకే, ఇంకో 40 కిలోమీటర్స్ వరకు 30 to 40 స్పీడ్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేయి. ఎక్కడుంది? బ్యాక్ సీట్లో. ఓకే, అది వెంటనే డిక్కీలోకి మార్చు. ఎవరైనా చెక్కింగ్ ఆపితే టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయి, సరేనా? ఏంది భయ్యా తీస్తున్నావు వేస్తున్నావు? తీసే భయ్యా. నాకెందుకులే, మీ బ్యాగు మీ ఇష్టం. రిఫ్రెష్మెంటా? ఉండాలి భయ్యా, లాంగ్ జర్నీలు కదా, ఉండాలి ఇలాంటివన్నీ. అబ్బా వస్తున్నాను. ఏంది భయ్యా, నా చూపించకుండా చూసేస్తున్నావా?
ఏంది భయ తీస్తున్నావు వేస్తున్నావా తీసే భయ సార్ కాళ్ళు లోనికిపోతున్నాయి, లుంగి తడిసిపోతుంది. నన్ను అడుగుతాడు దింపేయండి సార్. ఉదయాన్నే పెళ్ళి సార్, నాకెందుకు సార్ ఈ టెన్షనా? సార్ ప్లీజ్ సార్ నన్ను బతకనేయండి సార్. ప్లీజ్ సార్ నన్ను అడచోటి దింపేయండి సార్. ఇవాళ నా చేతిలో ఇద్దరు అయిపోయారే. నన్ను లోపల తీసుకెళ్ళండి రా. సార్ ఇంత టెన్షన్ కూడా కారు నడుపుతున్నారండి, మీరు నిజంగా దేవుడు సార్. నేను మాత్రం సచ్చిన ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను సార్. దడొచ్చేస్తుంది సార్, గబాన్ బానేయండి సార్. అయ్య బాబు ఏం సడన్గా ఆపేసాడు, గింటేస్తాడేంది? ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, నిద్ర వస్తుంది, వెనక్కి ప్రశాంతంగా పడుకో. పక్కలో బాంబు పెట్టుకుని నిద్రట్టు వస్తుంది సార్. వస్తుందని చెప్తున్నానా? స్లీపింగ్ టాబ్లెట్లా? అలాంటిదే. థ్యాంక్ యూ సార్. సార్ హైదరాబాద్ రాగానే లేపండి సార్. అసలే మా అమ్మకి ప్రియాంకకి నేను ఒక్కడే సార్. సరే. ఇక్కడ దాకా వచ్చావు. ఆన్ ది వే. ఆన్ ది వే ఏంటి? సూర్యాపేట రావడానికి ఇంకెంతసేపు పడుతుంది? 1 hour. వేషాలు వేస్తున్నావా? అలాంటిదేం లేదు. నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఈ పాటికి సూర్యాపేట దాటి ఉండాలి. మధ్యలో కార్ టైర్ ఫ్లాట్ అయింది. ఓ అలాగా. ఏంట్రా నీ పిల్లం ఏడుస్తున్నా ఇంత సెక్సీగా ఉంది? నాకు బాగా నచ్చేసిందిరా. నువ్వు చెప్పినట్టు చేస్తున్నావు కదా నిజం. చెప్పినట్టు చేస్తే సూర్యాపేటలో ఉండాలి. చెప్పిన దానికంటే ఎక్కువ చేసావు కాబట్టి ఇంకా అక్కడే ఉన్నావు. నేనేం చేయలేదు. టైర్ ఫ్లాట్ నా చేతిలో ఉంటుందా? ఎందుకు ఓపెన్ చేసావు? అది నీ చేతిలోనే ఉంది కదా. ఓపెన్ చేయడం ఏంటి? ఆహా ఏం నటిస్తున్నావురా? నటించడం ఏంటి? బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేసావు? నేనేం ఓపెన్ చేయలేదు. నాటకాలు ఆడింది చాలు, నిజం చెప్పు. నిజంగానే చేయలేదు. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? పిచ్చి నా కొడుకులా కనిపిస్తున్నానా? పిల్లం పక్కనే ఉంది, పక్కలోకి లాక్కెళ్ళడానికి 10 సెకండ్లు చాలు. అయినా నువ్వు నాతో డ్రామాలు ఆడుతున్నావంటే దీని మీద నీకు మోజు తీరిపోయిందా? లేదంటే నేను ఎర్రి నా కొడుకులా కనిపిస్తున్నానా? నేనేం ఓపెన్ చేయలేదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను అదే చెప్తున్నాను. నేను ఓపెన్ చేయలేదు 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 చేయలేదు. అయిపోయిందిరా ఇది ఈ రోజు నా చేతుల్లో. ఓపెన్ చేయలేదు. నేను నిజంగా చెప్తున్నా. ఆయన ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎక్కడ పోతావు? చేతుల్లో అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఓపెన్ చేయలేదు 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 చేయలేదు. అదేరా నేను చెప్పి చేయలేదు కదా. చేయలేదు చేయలేదు చేయలేదు. అయిపోయింది. చేసా చేసా. వాటర్ బాటిల్. ఏందీడు అద్దాలన్నీ వేసేసిపోయాడు. నన్ను బాబుని ఒంటరిగా వదిలిపెట్టేసిపోయాడు. ఏందీడు దరిద్రుడు. నన్ను పిలవచ్చు కదా. ఏమి ఎంత తింటాను నేను?
भैया 2 चाय। నాకేమైనా తెస్తాడో తేడో. చిచ్చి. హలో, నీకు ఇచ్చిన పార్సల్ న్యూస్ పేపర్ మీద ఉన్న డేట్ చెప్పు. 13/7/2013. ఓకే, కన్ఫర్మ్. అది తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవ్వు. వీడు ఫుల్గా తినేసి వచ్చి నీళ్ళు తాగొచ్చాడు, బిల్డప్ ఇస్తాడేమో. ఎందుకు వీడు 6-2 ఉన్నాడా? అసలు మానవత్వం లేదు మనిషికి. బాబు వచ్చేసాడు. ఏం సార్ అదే తినేటియా? కాదు, నాకు పెట్టండి సార్, ఒక్కరే తినబాకండి సార్, ఆకలేస్తుంది సార్. విసిగించకు, కాదని చెప్పానా? వీళ్ళు బాంబులు పెట్టిన టైంకి ఫుడ్ పెడుతున్నారు సార్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వద్దులేదు సార్, మీరే తినండి. పెట్టన్నా పొట్లం తీసుకెళ్ళడం దేనికే? ఆడే తినేసి రాజుగా ఇట్లా అడిగాడు వీడి నల్ల వెనేసుకొని. మెయింటైన్ 80 to 100 స్పీడ్. డోంట్ స్టాప్ ద కార్. డ్రైవ్ చేస్తూనే పక్కన పార్సల్ ఓపెన్ చేయి. చేస్తున్నావా? వీడి కకృతి మీద కారు ఆపుకొని తినొచ్చు కదా, నన్ను పక్క పెట్టి తినేద్దామనే. త్వరగా చెయ్యి. గవర్నమెంట్ బాబు చూసావా? 9mm క్యాలిబర్ హై స్పీడ్ గన్. జస్ట్ 1 or 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హార్ట్కి కానీ తలకు కానీ టార్గెట్ చేస్తే షూర్ షాట్. అవసరం పడుతుంది, దగ్గర పెట్టుకో. ఎవరన్నా ఎక్స్టాల్ చేస్తే వేసేయడానికి. అర్థమైందా? ఓకే. పెట్టుకున్నావా? ఓకే, పెట్టుకున్నా. 6:30 to 7 కల్లా సిటీలోకి ఎంటర్ అవ్వు. నేను చెప్పిన స్పీడ్ మెయింటైన్ చేస్తూ. సరే. ఎవరైనా చెకింగ్ కోసం ఆపితే టెన్షన్ పడకుండా ఆన్సర్ చెయ్యి. మ్యాక్సిమం చెక్ పోస్ట్లు అవాయిడ్ చేస్తూ సిటీలోకి ఎంటర్ అవ్వు. మళ్ళీ చెప్తున్నా, మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి గారంగా చూసుకున్నారో లేదో తెలియదు, కానీ కనీసం శవం చూడడానికి కూడా భయపడతావు. ప్లీజ్ ప్లీజ్, నువ్వేం చెప్తే చేస్తాను, తన్నేం చేయొద్దు. గుడ్. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కొంచెం అర్జెంట్ ఉంది. సార్ ఏంటి సార్? అరే మిమ్మల్నే సార్. సార్ కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్. పెద్దోళ్ళైన మీరు ఇలా ఎక్కేస్తే ఎలా సార్? నేను రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్ని. సిబిఐ ఆఫీసరా? నేను ఉన్న ప్రస్తుతానికి చెప్తే ఏమన్నా హెల్ప్ అవుద్దాము. నేను సర్వీస్లో ఉన్నప్పటికీ కేసు రీఓపెన్ అయింది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. అంటే సార్, అది నేను సిబిఐ ఆఫీస్ దాకా వెళ్ళట్లేదు. కావాలంటే ఏదో డ్రాప్ చేస్తాను. ఆల్ రైట్ సార్, నో ప్రాబ్లం, ప్లీజ్. ఏంటి టెన్షన్ పడుతున్నారు? అబ్బే అదేం లేదు సార్. చెమటలు పడుతుంటే ఏం పని? అదేం పని చేస్తారని. సాఫ్ట్వేర్. ఇంత పొద్దున్నే? అంటే యాక్చువల్లీ విజయవాడ నుంచి వస్తున్నాను.
చిన్న పని ఉంటే చూసుకొని వస్తున్నా. ఏముంది? ఏంటి ఏమన్నారు? ఏముంది బండి, మంచి కంఫర్ట్గా ఉందా అన్నాను. ఓ సార్. ఏంటి? అది చెప్పండి. యాక్చువల్లీ మీరు రిటైర్ ఎప్పుడయ్యారని? ఈ మధ్యనే, లాస్ట్ ఇయర్ October 13th. ఓ అది సరే, చెప్పండి. పర్లేదు చెప్పండి. సార్ అది మీ సిబి ఆఫీస్ వాళ్ళు బాగా కరప్ట్ అయి ఉంటారంట కదా, నిజమేనా? ఓ అదా. నాట్ ఓన్లీ ఇన్ సిబిఐ, ఎవ్రీ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంటుంది. సో సిబిఐ ఎక్సెప్షన్ ఎలా అవుతుంది? అది నిజమే సార్. సార్ ఇక్కడ ఆపేయండి. ఇదే ఇక్కడే, ఈ లెఫ్ట్లో ఆపేయండి. సరే సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. ప్రతిక్షణం భయంకరం, నరం నరం అదే భయం, ప్రభావితం మారాచకం. క్షణం క్షణం అనుక్షణం ప్రతిక్షణం భయంకరం, నరం నరం అదే భయం, ప్రభావితం మారాచకం.
వాలేకుం సలాం. ఏం పట్టారా, ఏముండాడు? అసలు సిబిఐని చెప్పిన నోరు కూడా మెదపలేదు. ఇలాంటి వాడుంటే మన మిషన్స్ అన్ని సక్సెస్ఫుల్లే. ఎంతవరకు వచ్చింది మిషన్? బాయ్, ఇంకో 6 మినిట్స్లో స్టేషన్ దద్దరిల్లిపోతుంది. ఈ అమ్మాయి ఎవరు? వాడి వైఫ్. ఓజీ, మీరు చేస్తుంది మామూలు పని కాదు. అల్లా ఎప్పుడు మీకు రక్షగా ఉంటాడు. శుక్రియా జీ, శుక్రియా, శుక్రియా. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్, మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్. జోరుగా హుషారుగా ఇంటికి వెళ్దామా? అందరు ఆంటీలే ఉన్నారా? చిచ్చి, ఓడమ్మా బొడవా, యాడిపోయిన ఈడే తగులుతున్నాడా? హలో సార్, ఏమి ఇక్కడ వదిలేశారా? నేను చెప్పిల్లా వదిలేస్తారానే. ఎప్పుడొద్దు సార్ ఈ హైదరాబాద్కే. ఈ జనం చూడండి, ఎవరు పనులోడి ఎవడి కింద బాంబు ఉందో ఎవడు పక్కన వెళ్తుందో ఎవడికి తెలీదు. ఏం సార్, మేడం రాలేదా? ఏదా మేడం ఏది సార్? ఏంటి సార్, ఇంకా వాళ్ళు వదలలేదా? అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన స్పాట్ ఇదేనా సార్? సార్ పారిపోవడానికి టైం ఉందా సార్? లేదు, 2 నిమిషాలే ఉంది. 2 నిమిషాలా? సార్ ప్లీజ్ 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 మమ్మల్ని వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్, మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, వదిలేండి ప్లీజ్. మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ కాల్ పట్టుకోండి ప్లీజ్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ 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 సార్, మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ ప్లీజ్ లెట్ ప్లీజ్ ప్లీజ్
అర్జున్ గా కంగారు పడుకుంటూ అక్కడి నుంచి భోగిలో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్ళి బాంబ్ బయటికి తీసి అన్ని యాంగిల్ నుంచి పిక్స్ తీసి నాకు పంపించు. అది కాదు, ఫాస్ట్. ఏం మాట్లాడుతున్నావు చిన్ని? నీ అబ్బ చెప్పించేయ్. ఓకే ఓకే ఓకే. ఫాస్ట్ డామిట్, టైం లేదు. ఓకే ఓకే సరే. టైం లేదు. ఆగాగు, తీస్తున్నాం కదా. అక్కడున్న గ్రీన్ వైర్ ని కట్ చేయి. గ్రీన్ వైరా? గ్రీన్ వైరే కదా. గ్రీన్. కట్ చేస్తున్నాను. వెయిట్, ఇదేం రావట్లేదు. తెప్పేచ్చా? నీకు ఇచ్చిన కార్ కీ చైన్ లో కటర్ ఉంటది, అది యూజ్ చేయి. ఓకే ఓకే ఓకే. తొందరగా, టైం లేదు. ఇదేంటి ఇది ఫాస్ట్ అయిపోతుంది. అక్కడ ఏమైనా బటన్స్ ఉన్నాయా? అర్జెంట్ గా ఆ కీ తీసేయి. పుల్ ఇట్ అవుట్ డామ్ ఇట్, ఫాస్ట్. ఓకే. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఈ సమయంలో బిజీగా. Vanita IPS undercover surveillance. Number 479 reporting, sir. Black cat dead, white cat's alive, sir, but injured. 2 bullets on left shoulder, 1 on right. 1 in the chest too. Normal bleeding, but 60% critical. Might be alive for another 45 minutes, sir. Yes, sir. Sending the location and route map, sir. Sweet box has been deactivated. The location is safe. Okay, sir. హలో, చెప్పరా. అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు బుజ్జి, నేను 9 months బ్యాక్ నుంచి అండర్ కవర్ డ్యూటీలో ఉన్నా. ఇంటర్నేషనల్ ఐఎస్ఐ టెర్రరిస్ట్ మొహమ్మద్ అలీ ఖాన్ కాదర్ బాషా హైదరాబాద్ వచ్చి లాస్ట్ 1.5 year నుంచి టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ బయట వాళ్ళైతే ట్రేస్ చేయడం కష్టం. అందుకే నీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి అందేలా నేనే ప్లాన్ చేసి నేను టార్గెట్ గా మార్చా. నా పని ఈజీగా అయ్యింది. థ్యాంక్స్ రా, బట్ రియలీ సారీ. అంటే నువ్వు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని లవ్ చేసినప్పుడు చెప్పలా, పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పలా, కాపురం చేసేటప్పుడు చెప్పలా, కనీసం నన్ను ఇరికించేటప్పుడు అని చెప్పాలి కదే. రాత్రంతా నరకం చూశానే. ఇంటికి రా, స్వర్గం చూపిస్తా. రేయ్, సార్ 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 పిలిపినా బాంబు పేర్లేదు. నేను చెప్పండి సార్. బాంబుని డియాక్టివేట్ చేస్తాను, నేను టెన్షన్ పడకు. ఎందుకని మంచిది, ఆ చేత్తో పట్టుకోండి. అయినా నీకు ఎందుకంత టెన్షన్? నేను ఉన్నాగా. నేనంటే మీరే కదా ఉన్నిందా? అయినా నాకు ఇలాంటి భయం లేదు సార్. నేను మా ఊళ్ళో జేమ్స్ బండా ఇలాంటివి ఎన్ని చూసాను చెప్పండి. అది సరే, నేను మర్చిపోయాను. ఇవాళ నీ పెళ్లి కదా, ఒక పని చెయ్యి, ఇవాళ రెస్ట్ తీసుకో, ప్రియాంకతో మాట్లాడి రేపు సెట్ చేస్తా. వద్దు సార్, వద్దు. ఆ ప్రియాంక వద్దు, సమంత వద్దు. అసలు ఈ లవ్వే వద్దు సార్, అది కొవ్వు సార్. ప్రశాంతంగా అమ్మా బాబు చూసిన సంబంధం చేసుకుంటే ఏమైనా తేడా వస్తే వాళ్ళు చూసుకుంటారు, మనం సేఫా? అంతేలే, అది నిజమే. దయచేసి జాగ్రత్తగా వినండి. మీ చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తుల కదలికలపైన అనుమానం కలిగిన బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటళ్లు, పార్కులు, ప్రార్థనా స్థలాలు, మార్కెట్లు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో ఏవైనా బ్యాగులు, సూట్ కేసులు, టిఫిన్ బాక్సులు, గిఫ్ట్ ప్యాక్లు ఎవరైనా వదిలేసి వెళ్ళినట్లుగా మీకు కనిపిస్తే వాటికి దూరంగా జరిగి దగ్గరలో ఉన్న పోలీసులకు తెలపండి. అలాగే
ఎవరైనా తమ వాహనాలను చాలా కాలంగా వదిలి వెళ్ళినట్లుగా మీరు గమనిస్తూ వెంటనే మీ దగ్గరలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ లేదా 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించండి.